యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకములో చనిపోయిన తర్వాత తిరిగి లేపడం అనగా పునరుద్ధానుడై తిరిగి లేవటం ప్రియమైన దేవుని సంగతులారా. అయితే అది మనం అందరం కూడా తెలుసుకోగలిగినట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనములో చక్కగా చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంగతులారా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం చదువుకోగలిగినట్లయితే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం. ఎవరిని లేపడం వలన? యేసుక్రీస్తు ప్రభువారిని చనిపోయిన తర్వాత తిరిగి లేపడం వలన ఒక పునరుద్ధానం ఉన్నది అని మనం నమ్మటానికి ఒక ఆధారాన్ని కలుగజేశాడు దేవుడి పిల్లలు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీ లేపాడు కనుక ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉన్నది అని ఒక ఆధారమును కలుగజేసి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని సంగతులారా, మనందరం కూడా చూడు చక్కగా తెలుసుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ 3 కాలాలలో ఉన్నవారు పునరుద్ధానం ఉన్నది అని నమ్మారు. 3 కాలాలలో అనగా యేసుక్రీస్తు ప్రభువారికి ముందున్న కాలంలో ఉన్నవారు పాత నిబంధన కాలంలో భక్తులు. వారు నమ్మారు. ఏమని నమ్మారు అంటే పునరుద్ధానము ఉన్నది అని నమ్మారు. తర్వాత సమకాలికులు అనగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఈ భూమి మీద జీవించిన వారు కూడా తెలియజేస్తున్నారు. ఏమని అంటే పునరుద్ధానము ఉన్నది అని. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న భక్తులు వారు కూడా చెబుతూ ఉన్నారు పునరుద్ధానము ఉన్నది అని. పునరుద్ధానం అనగా చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడు అని చెబుతున్నారు. అయితే మనందరం కూడా చక్కగా 3 కాలాల భక్తులని వరుసగా ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని పిల్లలు. మొదటి భక్తులు ఎవరు అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందున్న భక్తులు పునరుద్ధానం ఉన్నది అని చక్కగా చెబుతూ ఉన్నారు. వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. మొదట మనకు తెలుసుకోగలిగినట్లయితే అనోకు గారు చెబుతూ ఉన్నాడు. అనోకు మరణం అవ్వలేదు పిల్లలు, ఆరోహణమైన వ్యక్తి. ఆరోహణమైన వ్యక్తి అనోహు గారు ఏమి చెబుతున్నాడు అంటే ప్రియమైన దేవుని సంగతులారా, మృతుల పునరుద్ధానము కలదు అని చెబుతున్నాడు. అనగా ఈ మధ్యాహ్నం వేళ మనందరం ధ్యానించుకునే ఈ అంశం ఏమిటి అంటే పునరుద్ధానం ఉన్నది అని మనం దృఢంగా మన మనసులలో విశ్వసించడానికి, ఒక బలంగా ఉండటానికి ఈ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే అనోకు గారు ఏమని చెబుతున్నాడంటే ప్రియమైన దేవుని సంగతులారా, పునరుద్ధానం కలదు, ఆ పునరుద్ధానాన్ని మీరు కూడా నమ్మండి అని భక్తులు చక్కగా చెబుతున్నారు. అనగా పాత నిబంధనల భక్తులకి ఎలాగ తెలిసాయి అంటే లేఖనాల అనుసారంగా ప్రియమైన దేవుని పిల్లలు, లేఖనాల అనుసారంగా వారు నమ్మారు. ఏమని నమ్మారు అంటే మృతుల పునరుద్ధానం ఉన్నది. పునరుద్ధానం లేకపోతే మనం చేసే భక్తి వ్యర్థం, మన విశ్వాసము వ్యర్థము, మనము సువార్త వేరొకరికి ప్రకటించడం కూడా వ్యర్థము ప్రియమైన దేవుని పిల్లరా. అనోకు గారు ఎక్కడ నమ్మాడో మనకు తెలియాలి. అనోకు గారు ఎక్కడ నమ్మాడంటే యోధా పత్రిక 1 అధ్యాయం పిల్లరా, ఈ పత్రికలో 14వ వచనంలో చక్కగా చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యోధా పత్రిక 1 అధ్యాయం 14వ వచనములో ఆదాము మొదలుకొని 7వ వాడైన అనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో, ఏదండి 2వ రాకడ, తీర్పు తీర్చబోయే ఒక దినం అనేది ప్రభువు పరిశుద్ధుల వేవేల పరివారంతో వస్తాడు అని చెబుతున్నాడు. అంటే పునరుద్ధానము ఉన్నది అని చక్కగా చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. 2వ రాకడలో మనం విన్నాడు, చదువుకున్నాం పౌలు గారి ద్వారా. క్రీస్తు 2వ రాకడలో మృతులైన ప్రతి ఒక్కరు కూడా లేస్తారు అని చెబితే క్రీస్తు 2వ రాకడ ఉన్నది అని చక్కగా అనోకు గారు గుర్తెరిగాడు. అనోకు గారు గుర్తెరిగి ఈ మలినమైన శరీరం నేను ఉండకుండా దేవునితో వెళ్ళాలి అని ఆరోహణమైపోయాడు ప్రియమైన దేవుని పిల్లరా. అనగా మృతులు పునరుద్ధానము కలదని మనం నమ్మడానికి భక్తుల జీవితాలను ఒక ఆధారం చేసుకోవాలి. తర్వాత చూడు, మనకు కనిపించే భక్తుడు అబ్రహాము గారు ప్రియమైన దేవుని పిల్లరా. తర్వాత మనకు కనిపించే భక్తుడు అబ్రహాం గారు. అబ్రహాము క్రీస్తు చనిపోయి తిరిగి లేవకముందే ఉన్న వ్యక్తి. అనగా క్రీస్తు ఈ భూమి మీదకు రాకముందే ఉన్న ఒక నీతిమంతుడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆ నీతిమంతుడు అయిన అబ్రహాము గారు ఏమి చెబుతున్నాడు అంటే మృతుల పునరుద్ధానము కలదు అని చెబుతున్నాడు పిల్లరా. మృతుల పునరుద్ధానము కలదు అని ఎక్కడ చెబుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనములో చక్కగా చెబుతున్నాడు అబ్రహాం గారు ప్రియమైన దేవుని పిల్లరా. 11వ అధ్యాయం 17వ వచనములో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు
దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకైక కుమారుని అర్పించట్లేరు. దేనిని? దేవుని పట్ల ఏ విశ్వాసం ఉన్నది అంటే మృతులను సైతము లేపగలిగిన వాడు దేవుడు, అనగా పునరుద్ధానం ఉన్నది అని భక్తుడైన అబ్రహాం గారు నమ్ముతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, తాను తన ఏకైక కుమారుని ఎందుకు అర్పించాడు? బలిగా అర్పించడానికి ఒక కారణం ఏమిటి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, నా కుమారుని ఇక్కడ బలిస్తున్నా, ఇక్కడ బలిచ్చిన అతడిని దేవుడు మృతుల్లో నుంచి లేపుతాడు, లేపగలిగిన శక్తిమంతుడని గుర్తెరిగాడు కనుక తన కుమారుడిని బలిపోవటానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఈ యొక్క భూలోకం వరకే మనం జీవించినంతకాలమే మన జీవితము, చనిపోయిన తర్వాత మనకేమీ లేదు, అక్కడ వేతనకరమైన స్థలము లేదు, నెమ్మది పొందే స్థలము లేదు అని ఆలోచన కలిగిన వ్యక్తి అయితే ఇక నా కుమారుడు చనిపోతే ఎట్లా అని బాధపడి కుమారుని అర్పించేవాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, తన ఏకైక కుమారుని అర్పించడానికి తాను ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు. అంటే ప్రియమైన దేవుని సంగతులారా, మృతులను సైతము దేవుడు లేపగలిగిన శక్తిమంతుడు, అనగా మృతుల పునరుద్ధానం ఉన్నది అని అబ్రహాం గారు నమ్మాడు. ప్రియమైన దేవుని సంగతులారా, అబ్రహాం గారు నమ్మాడు కనుకే నా కుమారుని ఇప్పుడు బలిగా దేవుని ఇష్టానుసారంగా, దేవుని మాట అనుసారంగా నేను బలిచ్చాను కనుక దేవుడు నా కుమారుణ్ణి జీవ పునరుద్ధానమునకు వారసుడుగా నియమిస్తాడు అని ఒక నిర్ణయాన్ని తమకు కలిగి ఉండి ఆ యొక్క ఉద్దేశంతో చూడు తమ కుమారుణ్ణే బలిగా అర్పించబోయిన ఒక గొప్ప భక్తుడు, గొప్ప వ్యక్తి అబ్రహాం గారు. అనోహు గారు నమ్మాడు. తర్వాత చూడు ప్రియమైన దేవుని సంగతులారా, అబ్రహాం గారు నమ్మాడు. తర్వాత మనకు కనిపించే పాత నిబంధనల భక్తుడు మోషే గారు. మోషే గారు కూడా ఏమని నమ్ముతున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, బహుమానం అని చెబుతున్నాడు. ఆ బహుమానాన్ని కూడా పూర్తిగా వివరించుకుందాం. అయితే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంచబడిన ఆయన సింహాసనం ఆయనదే. తర్వాత ఆ సింహాసనాన్ని కూడా వదులుకొని నాకు దేవుడిస్తానన్న బహుమానం కావాలయ్యా. ఈ సింహాసనము శాశ్వతము కాదు. ఈ భూలోకములో మనం జీవించినంత కాలమే మనం శాశ్వతం అనుకుంటే మనం వ్యర్థులము అంటున్నాడు పౌలు గారు. అదే విధముగా చూడు ఇక్కడ మోషే గారు ఏమంటున్నాడు అంటే, నాకు సింహాసనం వద్దయ్యా, నాకు సింహాసనం వద్దు, క్రీస్తు ఇస్తానన్న బహుమానం కావాలి అని చూడు ఎబ్రీ గ్రంథకర్త 11:24 వచనంలో చక్కగా చెబుతున్నాడు. పిల్లలు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చూడు పిల్లరా, ఇక్కడ ఏమి చెబుతున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాక భోగములు అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. అనగా ప్రియమైన దేవుని పిల్లరా, మోషే గారు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు అంటే, మోషే గారికి మృతుల పునరుద్ధానం ఉన్నది అని తెలుసు పిల్లరా. ఈ మాట పలకడానికి పొదలోని సందర్భానికి ఒక లింకప్ అయి ఉన్నది, అనగా కనెక్షన్ ఉన్నది పిల్లరా. అనగా పొదలో దేవుడు మాట్లాడాడు. ఎవరితో? మోషే గారితో పొదలో దేవుడు మాట్లాడితే ఆ సందర్భంలో పునరుద్ధానం గురించి స్పష్టంగా మాట్లాడాడు మోషే గారితో పిల్లరా. స్పష్టంగా మాట్లాడినప్పుడు అప్పుడు మోషే గారికి అర్థమైపోయింది. మోషే గారికి అర్థమైపోయి ఏమని చెబుతున్నాడంటే, ఆ క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగం, ఈ అల్పకాల పాప భోగములు నాకొద్దయ్యా, ఈ జీవితంలో బ్రతికే సుఖాలు నాకొద్దు, చనిపోయే వరకే ఈ యొక్క జీవితము కాదు అని, పునరుద్ధానం ఉన్నది అని దేవుడు నాకు చెప్పాడయ్యా. ఆ చెప్పాడు కనుక మోషే గారు తమ ఆలోచనల ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా దేవుని మాటల అనుసారంగా మాట్లాడుతున్నాడు పిల్లలు. అయితే పొదలోని సందర్భం చూడు మనందరికీ తెలియాలి. ఆ పొదలోని సందర్భంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, చక్కగా మనం తెలుసుకోగలిగినట్లయితే ఆదికాండం 3:6 మనం చదువుకుందామండి. ఆదికాండం 3:6 మనం చదువుకోగలిగినట్లయితే, మంచిదియు కన్నులకు అందమైనదియు నిర్గమాకాండం 3:6 అండి. మరియు ఆయన నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని చూడ వెరసెను. ఇక్కడ ఏమి చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, 3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. అయ్యా, దీనిలో పునరుద్ధానం ఏడున్నదయ్యా, అసలు పునరుద్ధానం ఏడ కనబడుతుంది అని ఒక ప్రశ్న రావచ్చు, ఒక ఆలోచన రావచ్చు. ఒక ఆలోచన వస్తే దీన్ని క్లారిఫై చేసింది యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని పిల్లలు, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెబుతున్నా అంటే, నీ తండ్రి దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, అనగా అబ్రహాము దేవుడు అని చెప్తున్న దేవుడు దీనిని పునరుద్ధానం అని మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఈ సందర్భాన్ని ఎత్తి సద్దుకైలతో మాట్లాడుతాడు పిల్లలు. ఇదే సందర్భాన్ని చెప్పి, అయ్యా ఇది పునరుద్ధానం గురించిన సందర్భం, అయ్యా ఇది పునరుద్ధానం గురించిన సందర్భం. ఎలాగంటే సద్దుకైలు అనేవారు పిల్లరా మోషేని నమ్ముతారు, యేసుక్రీస్తుని నమ్మరు.
సద్దుకైలు అనేవారు మోషేని నమ్ముతారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మరు. నమ్మకపోయేసరికి వారు వచ్చి, అయ్యా మోషే చెప్పాడు కదా, ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కనకుండా ఆ స్త్రీ చనిపోయింది. ఆ స్త్రీ చనిపోతే అతని తమ్ముడి ద్వారా పిల్లలు కనాలని చెప్పాడు కదా, అలాగా 7గురిని చేసుకుందయ్యా. 7గురిని చేసుకుని పిల్లలు కనకుండా చనిపోయినది. అయితే ఆ స్త్రీ పునరుద్ధానమందు ఎవరికి భారీగా ఉండిద్ది అని అడుగుతారు పిల్లలు. ఎవరికి భారీగా ఉండిద్ది అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతాడు, పునరుద్ధానమందు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఈబడరని ఇదే సందర్భాన్ని ఎత్తి చక్కగా అక్కడ చెబుతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చక్కగా చదువుకుంటే ఇది పునరుద్ధానం గురించిన సందర్భం అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే చక్కగా క్లారిఫై చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మన పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల ఒకడు సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలెనని మోషే చెప్పాను. మాలో 7గురు సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయిను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాడును వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయిను. పునరుద్ధానమందు ఆ 7గురులు ఆమె ఎవనికి భారీగా ఉండును, ఆమె వీరందరినీ భారీగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొడబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని చెబుతున్నాడు. అనగా అయ్యా మీరు మోషేని నమ్ముతున్నారు కదా, మోషేని నమ్ముతున్నప్పుడు మోషే చెప్పిన మాటలు విన్నారు, వాటిని చదువుతున్నారు కదా. పునరుద్ధానం అందు ఏమి చెప్పాడు? అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పిన మాట మీరు చదవలేదంటాయా? మీరు సజీవులకే దేవుడు కానీ మృతులకు నేను దేవుడిని కాను అనగా మృతుల పునరుద్ధానం ఉన్నదయ్యా, వారు బ్రతికింపబడతారని మీకు అర్థం కాలేదా అని చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు క్లారిఫై చేస్తున్నాడు. పిల్లరా, మోషే గారికి పొదలో దేవుడు చెప్పింది సద్దుకైలికి అర్థం కాల. అది పునరుద్ధానం గురించిన వాక్యం అని అర్థం కాకపోయేసరికి దానిని ఎవరు క్లారిఫై చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. ఏ సందర్భంలో చెప్పాడు అంటే ఈ సందర్భంలో చెప్పాడు. పిల్లలు ఏమని చెప్పాడంటే, అయ్యా దేవుడు అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పింది మీరు చదవలేదంట. అది పునరుద్ధానం గురించి అయ్యా. అది పునరుద్ధానం అనగా పునరుద్ధానాన్ని నమ్మించడానికి చూడు సద్దుకైలు అందుకే మొదట రాశాడు. పునరుద్ధానం నమ్మని సద్దుకైలతో చూడు తమకు తెలిసింది. ఎవరి మాటలు నమ్ముతారు? మోషే గారి మాటలు నమ్ముతారు. అయితే మోషే గారి మాటల ద్వారా వారికి పునరుద్ధానం ఉన్నదని యేసుక్రీస్తు దగ్గర నుంచి ప్రయాసం మొదలైంది. పిల్లరా, అనగా పునరుద్ధానమునకు అంత ప్రాధాన్యత ఉన్నది, అంత ప్రాముఖ్యం ఉన్నది. అనగా పునరుద్ధానము లేదని ప్రతి మనిషి అనుకుంటే, విశ్వాసి అనుకుంటే మనం చేసే భక్తి వ్యర్థం. పిల్లలు, అనగా పునరుద్ధానం అంత విలువైనది, అంత ప్రాముఖ్యమైనది. చూడు ఇక్కడ మోషే గారు నమ్మాడు. ఏమని నమ్మాడంటే పునరుద్ధానం ఉన్నదని నమ్మాడు. కనుకనే ఈ అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని అనుకున్నాడు. 11వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 24 అర్థం కావాలి అంటే ఈ సద్దుకైల చరిత్ర అర్థం కావాలి. ఈ సద్దుకైల సందర్భం అర్థం కాకుండా మనం 11వ అధ్యాయం 24 వచ్చిన ఎన్నిసార్లు చదివినా దాని యొక్క అర్థం కాదు. దాన్ని మనం అపార్థం చేసుకుని బోధించే విధానం కానీ మనం ఊహించుకునే ఆలోచన కానీ వ్యర్థంగానే మారిపోతుంది. పిల్లరా, అనగా బైబిల్ మనకు అర్థం కాదు. అసలు మోషే గారు అక్కడ ఎందుకు అన్నాడయ్యా అంటే పునరుద్ధానం ఉన్నది. ఆ పునరుద్ధానంలో నేను లేపబడాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించితే, నేను ఈ లోకంలో బ్రతికున్న వాటి వరకే నేను ప్రాముఖ్యత ఇస్తే దానికి ప్రాధాన్యత లేదు, దానికి విలువ లేదు. నేను జీవించవలసినది దేని కొరకంటే నేను చనిపోయిన తర్వాత మరో బ్రతుకున్నది, ఆ బ్రతుకులో నేను జీవించాలి, ఆ బ్రతుకు కొరకు జీవించాలి. పునరుద్ధానం ఉన్నది అని నమ్మాడు. పిల్లరా, అనగా ఇక్కడ అనోకు గారు నమ్మాడు. ఏమని నమ్మాడు? మృతుల కొరకైనా పునరుద్ధానం ఉన్నది అని. తర్వాత చూడు అబ్రహాము నమ్మాడు, మృతులను సైతం లేపగలిగిన దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. తర్వాత చూడు ప్రియమైన దేవుని పిల్లరా, మోషే గారు కూడా నమ్మాడు. తర్వాత భక్తులందరూ నమ్మారు. అయితే కొందరి గురించే వచనాలు ఉన్నాయి కనుక ప్రవచనాలు ఉన్న వారినే ధ్యానించుకుంటున్నాం. పిల్లరా, తర్వాత చూడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు యూదా జనాంగానికి. ఏమని తెలియపరుస్తున్నాడు మనం చదువుకోగలిగినట్లయితే యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని సంగతులారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. చూడు ఇక్కడ ఏమి చెబుతున్నా అంటే మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేశాడు, అనగా తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని సంగతులారా, అదే పునరుద్ధానం. దానిని ఎవరు క్లారిఫై చేస్తున్నాడంటే పౌలు గారు క్లారిఫై చేస్తున్నాడు. పిల్లరా, చూడు ఇక్కడ మనకు పాత నిబంధనలో కనిపించేవి స్పష్టంగా అర్థం కాదు. పిల్లలు, పునరుద్ధానం ఉన్నదే అని. దానిని చూడు కొత్త నిబంధన భక్తులు దాన్ని చక్కగా వివరించారు. అయ్యా ఇది పునరుద్ధానము అని, ఇది పునరుద్ధానం అని చక్కగా వారు తెలియపరిచారు. మోషే గారి దానిని యేసుక్రీస్తు ప్రభు వారు క్లారిఫై చేశాడు.
మోషే గారితో దేవుడు మాట్లాడిన పునరుద్ధాన సందర్భమును ఎవరు చెప్పారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పాడు. చదవలేదంటయ్యా మీరు అదే పునరుద్ధానమయ్యా అని చెబితే, ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. మరణమును ఆయన ఎన్నడూ ఉండకుండా మృంగి వేశాడంటే తిరిగి లేచాడు ప్రియమైన దేవుని పిల్లలు. దాన్ని చూడు పౌలు గారు క్లారిఫై చేస్తున్నాడు. పౌలు గారు దాన్ని నిర్ధారణ చేయించున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ యెషయా గారు మాట్లాడిన దానిని ఇది పునరుద్ధానము అని పౌలు గారు నిర్ధారణ చేయించున్నాడు. కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ ఆ పత్రికలో చూడు ఇది పునరుద్ధానమయ్యా, పునరుద్ధానం అని పునరుద్ధాన సందర్భం అంతా చెప్పుకుంటూ వస్తూ చక్కగా చెబుతున్నాడు. మనం చదువుకోగలిగినట్లయితే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం చదువుకుందామండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు ఈ మత్యమైనది విజయమందు మరణము మృంగివేయబడిను. చూడు ఇక్కడ యెషయా గారు చెప్పాడు, ఏం చెప్పాడు? మరణాన్ని మృంగివేయబడిందని చెబితే దానికి పైన చూడు పౌలు గారు చక్కగా నిర్ధారణ చేశాడు. పునరుద్ధాన సందర్భాన్ని చెప్పుకుంటూ వస్తూ ఏమని చెబుతున్నాడు? 54వ వచనంలో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. అనగా మహిమ శరీరాలు వస్తున్నవి. మహిమ శరీరాలు అనగా పునరుద్ధానముని చక్కగా చెబుతూ ఈ పునరుద్ధానములో చూడు మరణాన్ని మింగివేస్తున్నది. అదే పునరుద్ధానం ప్రియమైన దేవుని పిల్లలు. అనగా ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పిన దానిని మనకు సరిగా అర్థమైనా అర్థం కాకపోయినా పౌలు గారు చూడు చక్కగా నిర్ధారణ చేస్తున్నాడు. అనగా యెషయా ప్రవక్త ఏమని నమ్ముతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా? మృతుల పునరుద్ధానం ఉన్నది అని నమ్ముతున్నాడు పిల్లరా. మనం కూడా తప్పనిసరిగా మృతులు అనగా చనిపోయిన తర్వాత క్రీస్తు రెండో రాకడలో తిరిగి లేస్తాము అని నమ్మాలి. అప్పుడు మనం విశ్వాసంలో బలవంతులు అవుతాం, భక్తిలో బలహీనులు కాకుండా ఉంటాం పిల్లరా. విశ్వాసంలో బలహీనులు అయిన ప్రతి ఒక్కరు కూడా భక్తిలో బలహీనులు కారు. తర్వాత చూడు యెషయా ప్రవక్త చక్కగా చెబుతున్నాడు. యెషయా ప్రవక్త ఏమని చెబుతున్నాడు అంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. చూడు ఇక్కడ యెషయా ప్రవక్త చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. ఏమని చెబుతున్నాడంటే 13వ అధ్యాయం 14వ వచనంలో, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ఇది యెషయా ప్రవక్త నమ్ముతున్నాడు పిల్లలు. ఏమని నమ్ముతున్నాడంటే మరణమును గురించి చక్కగా ఇక్కడ ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో అర్థమయ్యి అర్థం కాకుండా మనకు ఉండవచ్చు, కానీ దీనిని కొత్త నిబంధనలోని భక్తులందరూ కూడా చక్కగా నిర్ధారణ చేశారు. మనందరం కూడా పునరుద్ధానమును ఇదే మనం తెలుసుకుంటున్నాం పిల్లలు. ఏమని నిర్ధారణ చేశాడు? ఇది కూడా పౌలు గారే చక్కగా నిర్ధారణ చేశాడు పిల్లలు. ఏమని నిర్ధారణ చేశాడు, ఎక్కడ నిర్ధారణ చేశాడు మనం తెలుసుకోవాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణపు ముళ్ళు పాపము. చూడు ఏమని చెబుతున్నాడు అంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడు పునరుద్ధానం గురించి కొరింథీలో ఉన్న సంఘస్థులకు చెబుతూ మరణము లేదయ్యా ఇంక మనకు, మరణము నుంచి తిరిగి లేస్తాము అని చక్కగా తన భక్తుడు చెబుతున్నాడు పిల్లలు. అనగా మొదట చూడు ఎవరు చెప్పారయ్యా అంటే అనూక్ గారు చూడు మృతుల పునరుద్ధానం ఉన్నది అని చెప్పాడు. తర్వాత చూడు అబ్రహాం గారు చెప్పాడు. తర్వాత మోషే గారు చెప్పారు. తర్వాత చూడు ఎవరు చెబుతున్నారంటే పిల్లరా యెషయా ప్రవక్త చెబుతున్నాడు. తర్వాత హోషేయ ప్రవక్త. ఈ విధంగా చూడు మృతుల పునరుద్ధానం ఉన్నది అని క్రీస్తు ముందున్న భక్తులందరూ కూడా చక్కగా చెబుతున్నారు పిల్లరా. మృతుల పునరుద్ధానం ఉన్నది కాబట్టి మనందరం కూడా నమ్మాలి. మనందరం కూడా చక్కగా నమ్మవలసిన వారమై ఉన్నాం. నమ్మకపోతే మనం దేవుని పట్ల విశ్వాసం లేని వారమే పిల్లరా. మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు. అనగా క్రీస్తుకు ముందున్న భక్తులందరూ కూడా మృతులకు పునరుద్ధానం ఉన్నది అని చక్కగా నమ్మారు. మనం కూడా నమ్మినట్లయితే మనందరం కూడా భక్తుల జాబితాలో ఉంటాం, లేకపోతే భక్తిహీనుల జాబితాలోనికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చూడు తిరిగి లేచాడు అని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు ముందున్న భక్తులే నమ్మారు. అనగా క్రీస్తు ప్రభువారు చనిపోయి ఉన్నప్పుడే అతడు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభువారు చూడు సమాధిలో నుంచి తిరిగి లేవకముందే ముందున్న భక్తులందరూ కూడా చక్కగా నమ్మారు పిల్లలు. మనమైతే చూడు నేటి దినాలలో పునరుద్ధానాన్ని నమ్మలేని స్థితిలో ఉండిపోయాం. పునరుద్ధానాన్ని చూడు మనం నమ్మలేకపోతున్నాము అంటే మన విశ్వాసంలో సన్నగిలిపోతున్నట్లే పిల్లలు. పునరుద్ధానాన్ని చూడు మనము పాటించలేకపోతున్నాం అనగా మన మనసులో దృఢమైన నమ్మకం పెట్టుకోలేకపోతున్నాము అంటే మన విశ్వాసంలో సన్నగిలిపోతున్న వారమే. తర్వాత చూడు క్రీస్తుతో ఉన్న భక్తులు అనగా సమకాలికులు. క్రీస్తుతో ఉన్న భక్తులు చూడు ఏమని చెబుతున్నారంటే వారితో చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో లేపుతాను అని చెబుతున్నాడు. అయ్యా మీరు 3 దినాల్లో ఎలాగ లేపుతారు అన్నప్పుడు చక్కని ఉపమానాన్ని చెప్పాడు పిల్లలు. చక్కని సందర్భాన్ని చెప్పాడు. అక్కడ శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఆయన బతికి ఉన్నప్పుడు ఆయన శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఎందుకని అంటే 3 దినాల్లో దీన్ని ఎలాగ కడతాడయ్యా, దీన్ని పడగొట్టి ఎలాగ కడతాడు అన్నప్పుడు చనిపోయి అతడు తిరిగి లేచిన తర్వాత అర్థమైనది శిష్యులకు పిల్లలు. ఆ సందర్భం అంతా మనం చదువుకోవాలి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు
సందర్భం ఉన్నది. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. యూదుల పస్కా పండుగ సమీపించుచుండగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, నేను చదువుతాను, దేవాలయముల ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారిని కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయం నుండి తొలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసి పోండని నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లు చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించమని రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యం చేయుచున్నావే, యేసు సూచక్రియను మాకు చూపిదమని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములు దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములు దాన్ని లేపుదవనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పినని, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చూడుపిల్లరా, ఇక్కడ ఎవరు యూదులు అనే వారికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే పిల్లరా, ఎప్పుడు సూచక్రియను అడుగుతూ ఉంటారు. అనగా ఒక సూచక్రియ కావాలి, సూచక్రియ కావాలి. సద్దుకైలకు ఉన్న లక్షణం ఏమిటి పిల్లరా? పునరుద్ధానం లేదు అని నమ్మే ఒక లక్షణం. అయితే యూదులకు ఉన్న లక్షణం ఏమిటి అంటే అస్తమాన వారికి ఒక సూచక్రియ, అనగా ఏదో ఒక సూచక్రియ వారికి కనపరుస్తూ ఉండాలి. అప్పుడు ఏమిటయ్యా నువ్వు చేస్తున్నది, ఇక్కడ ఏ సూచక్రియ జరిగించాలనుకుంటున్నప్పుడు ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కడతానన్నప్పుడు అది అక్కడ ఉన్న సమకాలికులకు అర్థం కాలేదు పిల్లరా. అక్కడ ఉన్న సమకాలికులకు అర్థం కాలేదు, తనతో పాటు ఉన్న శిష్యులకు కూడా అర్థం కాలేదు. అనగా శిష్యులు గొప్పవారే, శిష్యులు గొప్పవారైనప్పటికీ క్రీస్తుతో ఉన్నప్పుడు వారికి పరిపూర్ణమైన జ్ఞానం లేదు పిల్లలు. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆ క్రీస్తుతో వారు ప్రయాణం చేసేటప్పుడు పరిపూర్ణమైన జ్ఞానవంతులైతే కారు. క్రీస్తు చనిపోయిన తర్వాత పరిపూర్ణమైన జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. అయితే ప్రియమైన దేవుని సంగతులారా, అడిగినప్పుడు 3 దినాలను లేపుతానన్నది తాను చనిపోయి లేస్తానని ఆ యొక్క లేఖనములను వారు నమ్మిరి. అనగా క్రీస్తు పునరుద్ధానం ఉన్నదని క్రీస్తుతో ఉన్న సమకాలికులు కూడా క్రీస్తు చనిపోయి లేచిన తర్వాత నమ్మారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనగా క్రీస్తుతో కూడా ఉన్న భక్తులు నమ్మారని ఈ చక్కని సందర్భం మనకు ఆలోచన కలిగిస్తున్నది. అనగా క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, అనగా పునరుద్ధానం ఉన్నది అని క్రీస్తు ముందున్న భక్తులు నమ్మారు, క్రీస్తుతో ఉన్న భక్తులు నమ్మారు. తర్వాత చూడు, క్రీస్తు పునరుద్ధానుడై లేచి 40 దినాలు అందరికీ కనపడి ఆరోహణమై క్రీస్తు దేవుని కుడిపార్శ్వకు వెళ్ళిన వారు, అనగా క్రీస్తు ఆరోహణమైన తర్వాత ఉన్న భక్తులు, అనగా క్రీస్తు చనిపోయిన తర్వాత ఉన్న భక్తులని కూడా అనవచ్చు. వారు కూడా చక్కగా నమ్ముతున్నారు పిల్లలు. ఏమని నమ్ముతున్నారు అంటే మృతుల పునరుద్ధానము ఉన్నది అని చెబుతున్నారు, మృతుల పునరుద్ధానం కలది అని చెబుతున్నారు పిల్లరా. అయితే మృతుల పునరుద్ధానం కలదని వారు ఎలాగ నమ్మారంటే లేఖనాల అనుసారంగా నమ్మారు. లేఖనాల అనుసారంగా నమ్మారు. మొదట ఎవరు నమ్మారో తెలుసుకోవాలి అంటే పిల్లరా, పేతురు గారు చెబుతాడు పిల్లరా. పేతురు గారు మృతుల పునరుద్ధానం ఉన్నది, మృతుల పునరుద్ధానం ఉన్నది అని చెప్పి చక్కగా గలమెత్తి ప్రచారం చేస్తూ ఉంటాడు దేవుని సువార్తను. గలమెత్తి దేవుని సువార్తను ప్రచురం చేసే ఒక గొప్ప వ్యక్తి పేతురు గారు పిల్లరా. అది మనం తెలుసుకోవాలి అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 2వ అధ్యాయము మనందరం కూడా 31వ వచనం చదువుకోండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. పేతురు గారు చెబుతున్నాడు, దేవుడు లేపబడ్డాడు, అదే పునరుద్ధానం అయ్యా, మేమందరం అయితే దానికి సాక్షులము అని చెబుతున్నాడు. అనగా క్రీస్తు పునరుద్ధానం జరిగింది పిల్లరా. ఆ క్రీస్తు పునరుద్ధానం జరిగినది అనగా దేవుడు క్రీస్తును లేపాడంటే పునరుద్ధానం ఉన్నది అనడానికి అది ఒక ఆధారం. మనం చనిపోయిన తర్వాత క్రీస్తు 2వ రాకడలో మనందరం కూడా పునరుద్ధానులమై లేస్తాము అనడానికి క్రీస్తు పునరుద్ధానము ఒక ఆధారము. ఆ పునరుద్ధానం జరిగింది అనడానికి పేతురు గారు ఏమి చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంగతులారా, మేమందరము సాక్షులము అని చెబుతున్నాడు. తర్వాత చూడు 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం 10వ వచనంలో ఇంకా గళమెత్తి చెబుతాడు పిల్లరా. చదవండి 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 10వ వచనాల్లో చక్కగా చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతుంటాడు అంటే క్రీస్తు పునరుద్ధానం ఉన్నదయ్యా. క్రీస్తు చదవండి, అది అపోస్తల కార్యములో 4వ అధ్యాయము 1వ వచనం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు తూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాడు వరకు వారిని కావలిలో ఉంచిరి. చూడు, వీరు కావలిలో ఉండడానికి అనగా చెరసాలలోకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు, కానీ పునరుద్ధానం లేదు అని చెప్పడానికి ఇష్టపడలేదు. అనగా పునరుద్ధానం ఉన్నది అని చెప్పడానికి ఇష్టపడి చెరసాలకు వెళ్ళాడు పేతురు గారు. అనగా మృతుల పునరుద్ధానం ఉన్నదని తమ గళమెత్తి ప్రచురిస్తున్నాడు. ఎందుకంటే పునరుద్ధానం లేకపోతే బోధ మారలేదు, వ్యక్తులు మారుతున్న బోధ మారలేదు. ఎందుకని అంటే పునరుద్ధానం లేకపోతే విశ్వాసములు అనగా క్రీస్తు యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘమే కాదు, క్రైస్తవుని నమ్మిన భక్తులందరూ కూడా విశ్వాసములో నుంచి లోకములోనికి వెళ్ళే స్థితి వచ్చేసినది యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైనప్పుడు. స్థితిగతులు మారిపోయినవి. ప్రజలను మేము ఒకరిని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసములో ఉన్న వారిని అవిశ్వాసులు కాకుండా చేయాలి అన్న విశ్వాస పోరాటము, బోధ పోరాటము ఆనాటి ఉన్న భక్తుల పోరాటం పిల్లలు. అనగా నేడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పిల్లరా, ఒక వ్యక్తిని రక్షించడం అది ప్రాముఖ్యమే. అయితే అంతకంటే ప్రాముఖ్యం ఏమిటి అంటే
దేవుని నమ్మిన వ్యక్తి మరలా లోకంలోకి వెళ్లకుండా కాపాడడం మరీ ప్రాముఖ్యమైనది. అది ఆనాటి భక్తులు చూడు క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ బోధ మారలేదు పిల్లరా, బోధ మాత్రం మారలా. క్రీస్తు ముందున్న భక్తులు బోధ మారలేదు, క్రీస్తుతో ఉన్న భక్తులు నమ్మారు. తర్వాత చూడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా చూడు ఏమున్నది, పునరుద్ధానం ఉన్నది. చనిపోయిన తర్వాత మనిషి తిరిగి లేస్తాడన్న బోధ మారలేదు పిల్లరా. తర్వాత చూడు 4వ అధ్యాయం 10వ వచనంలో మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. చూడు ఎక్కడ కూడా ఏం చెబుతున్నారు పిల్లరా, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుడు ఎవరిని లేపాడని చెబుతున్నాడు, మృతుల్లో నుండి నజరేయుడైన యేసుని లేపాడని చక్కగా సందర్భంలో చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అనగా పేతురు గారు చూడు తమ పోరాటము తమ ప్రయాస ఎక్కడ మారలా, తమ నమ్మకం చూడు ఎక్కడ సన్నగిల్లటం లేదు, తమ నమ్మకం ఎక్కడ మారటం లేదు పిల్లరా. పునరుద్ధానం ఉన్నది. మృతుల్లో నుండి నజరేయుడైన యేసుని దేవుడు లేపాడయ్యా, దేవుడు లేపాడు అని చెబుతున్నాడు. తర్వాత చూడు 5వ అధ్యాయం 30వ వచనంలో కూడా చెబుతున్నాడు పిల్లరా. అదే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 30వ మీరు రాను వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. ఎక్కడి నుంచి? మృతుల్లో నుండి లేపాడు. పేతురు గారి బోధ చూడు పిల్లరా గళమెత్తి ప్రచురం చేశాడు ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత వస్తున్నాడు స్టెఫెను గారి బోధ పిల్లరా. తర్వాత పేతురు గారి తర్వాత స్టెఫెను భక్తుడు వస్తున్నాడు. స్టెఫెను భక్తుడు చూడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనంలో 56వ వచనంలో చక్కగా చెబుతాడు ప్రియమైన దేవుని పిల్లరా. పేతురు గారి బోధ తర్వాత స్టెఫెను భక్తుడు ఏమని చెబుతున్నాడు అంటే మృతుల్లో నుంచి దేవుడు ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నటియు చూచుచున్నామని చెప్పాను. అప్పుడు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని పట్టణ వెలుపలకి వెళ్ళగొట్టి 52 కదా 7వ అధ్యాయం 52 మీ పితరుల ప్రవక్తలు ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను అప్పగించి హత్య చేసిన వారు ఇతరు. 56 వచ్చిన ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండి చూచితనని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టిరి, రాళ్ళు రివి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవన పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెడుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకున్నమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. చూడు ఇక్కడ ఏమి చెబుతున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట. దేవుని కుడిపార్శ్వమందు ఇక్కడ మనకు పదం అర్థం కావాలి. దేవుని కుడిపార్శ్వమందు ఉన్నాడు అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడా లేవలేదు ప్రియమైన దేవుని సంగస్తులారా. తిరిగి మృతుల్లో నుంచి లెగటం వల్ల దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని మృతుల పునరుద్ధానం గురించి పద వ్యాకరణాన్ని మార్చి అర్థాన్ని ఒకే విధంగా చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లరా. స్టెఫెను భక్తుడు చదువుతూ ఉన్నప్పుడు మనకు అది అర్థం కాకపోవచ్చు. అక్కడ దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఉన్నాడయ్యా అంటే సిలువలో చనిపోయిన వ్యక్తి సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుంచి లెగిస్తేనే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అనగా స్టెఫెను భక్తుడు చెబుతున్నది ఏమిటి అంటే మృతుల్లో నుంచి దేవుడు క్రీస్తును లేపాడు అని చెబుతున్నాడు. తర్వాత చూడు ఫిలిప్పు గారు చెబుతున్నాడు పిల్లలు, నపుంసకుడుకు వాక్యమును సువార్తను ప్రకటిస్తూ నపుంసకుడికి ఫిలిప్పు గారు సువార్తను ప్రకటిస్తూ చక్కగా చెప్పిన మాట ఏమిటి అంటే మనందరం కూడా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనం చదువుకోగలిగినట్లయితే అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతని యేసును గురించి సువార్త ప్రకటించను. ఏ సువార్త అనగా ఏమిటి పిల్లరా? సువార్తను ప్రకటించాడు. ఎవరికి? నపుంసకుడికి ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. సువార్త అంటే మనకు అర్థం కావాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుకోగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం మనందరం కూడా చక్కగా చదువుకుందాం ప్రియమైన దేవుని సంగతులు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడిను. ఆయన చూడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? సువార్త అంటే ఏమిటి అంటే ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన 3వ దినమున లేపబడిన. అదే సువార్త అయితే ఇక్కడ ఫిలిప్పు గారు చూడు నపుంసకుడికి సువార్తను బోధిస్తున్నాడంటే పునరుద్ధానం ఉన్నది అని ఎవరికి చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంగతులారా? నపుంసకుడికి ఫిలిప్పు గారు చక్కగా వివరిస్తున్నాడు. అదే సువార్త ప్రియమైన దేవుని పిల్లరా. మనము కూడా వేరొకరికి సువార్త చెప్పడానికి సువార్తల ప్రాముఖ్యం ఏమిటి అంటే పిల్లరా మృతుల పునరుద్ధానం ఉన్నది. పునరుద్ధానం లేకపోతే సువార్త వ్యర్థము ప్రియమైన దేవుని సంగతులారు. కాబట్టి మనందరం కూడా చూడు భక్తులు చెబుతున్నారు. క్రీస్తు తర్వాత ఉన్న భక్తులు పేతురు గారు చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే పునరుద్ధానం ఉన్నది అని చెబుతున్నాడు. స్టెఫెను గారు చెబుతున్నాడు పునరుద్ధానం ఉన్నది అని చెబుతున్నాడు. తర్వాత చూడు ఫిలిప్పు గారు చెబుతున్నాడు పునరుద్ధానం ఉన్నది అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. తర్వాత చూడు మనకు పౌలు గారు వచ్చాడు పిల్లరా.
పౌలు గారు చూడు ఒక విద్వాంస పోరాటం చేశాడు సువార్తలో. అతడు చెబుతున్న మాటలు ఏమిటి అంటే పిల్లరా, మనందరం కూడా చూడు అదే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 18వ వచనములో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనములో మనం చదువు. అతనితో వాదించిరి కొందరు, ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటించిన. ఇక్కడ ఏం చూస్తున్నాడంటే పౌలు గారు చూడు, ఎవరితో ఎఫీకురీలలోను స్తోయిలతోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకుని అతడు యేసుని గురించి పునరుద్ధానమును గురించి ప్రకటిస్తున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు అని అక్కడున్న వారందరితో చెబుతున్నాడు. వారిలో ఒక భాగం సద్దూకయ్యులు మరి ఒక భాగం పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుల సంతతి వాళ్ళను, మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పుచున్నాడు పిల్లలు. అనగా ఆ సభలో దేని బట్టి నేను విమర్శించబడుతున్నానంటే, మృతుల పునరుద్ధానం నేను చెప్పాను కనుక సద్దుకాయలు ఆ సభలో ఉన్నవారు, సద్దుకాయల గురించి ఇందాక మనమే చెప్పుకున్న పిల్లల లక్షణం ఏమిటి అంటే పునరుద్ధానం లేదు అని నమ్మేవారే సద్దుకాయలు. ఆ సద్దుకాయలు ఇతని సభలో నిలబెట్టినప్పుడు, అయ్యా దేని బట్టి నేను ఇక్కడ విమర్శింపబడుతున్నానయ్యా అంటే పునరుద్ధానం ఉన్నదని నేను చెబుతున్నాను, వీళ్ళు పునరుద్ధానం లేదని నన్ను ఈ సభలో విమర్శించారయ్యా, నేనైతే పునరుద్ధానం ఉన్నది అని గట్టిగా చెబుతున్నానని చూస్తున్నాడు. అనగా తన సభలోకి వెళ్ళిన, అనగా ఒక సభలో తన అపవాదిగా నిలబడిన, అనగా దోషిగా నిలబడిన పునరుద్ధానం ఉన్నది అని చెబుతున్నాడు. కానీ మాట తప్పని వాడిగా ఉన్నాడు పౌలు గారు పిల్లరా. మనము కూడా చూడు, మనిషి ఎవరైనా బెదిరిస్తే, ఎవరైనా సరే కొద్ది గట్టిగా మనకంటే పైన వారు మనల్ని మాట్లాడితే మాట తప్పు వచ్చేమో, కానీ పౌలు గారు మాత్రం తమ బోధ మారటల్లా, తమ బోధను ఎక్కడ మార్చుకోవట్లేదు పిల్లరా. ఉన్నదయ్యా, పునరుద్ధానం మాత్రం ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. సద్దుకాయల సభలో చెబుతున్నాడు. సద్దుకాయలనే వారు పునరుద్ధానం లేదు అని ఒక తెగకు చెందిన వారు ఆ వారి మధ్య నిలుచుండి చెబుతున్నాడంటే గొప్ప విషయం కాదా ప్రియమైన దేవుని పిల్లలరా. తర్వాత చూడు పౌలు గారు ఇందాడు మనం వాక్యపట్నంగా చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వ్యర్థుడా అంటాడు ప్రియమైన దేవుని పిల్లరా కొరింథీ యొక్క సంఘాన్ని. ఒక చోట తప్పు జరుగుతుంటే తాను మౌనంగా ఉండే వ్యక్తి కాదు, తప్పు జరుగుతుంటే తప్పును గద్దించే ఒక గొప్ప వ్యక్తి. అంతేకాని తాము ఎక్కడ కూడా మౌనంగా ఉన్నది ఎక్కడంటే దేవుని వాక్యానుసారంగా అక్కడ జరుగుతూ ఉంటే మౌనంగా ఉంటాడు. దేవుని వాక్యానికి కానీ అక్కడ విరోధంగా జరుగుతూ ఉంటే తమ నోరునే ఒక గలమెత్తి బిగ్గరగా చెప్పే ఒక గొప్ప వ్యక్తి పౌలు గారి పిల్లరా. అక్కడ వ్యర్థుడా అనే సంభాషణలోనికి వెళ్ళాడంటే కొరింథీలో ఉన్న పట్టణస్థులు దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతున్నారు. పునరుద్ధానం లేదు అని వారు గుర్తెరిగి పునరుద్ధానాన్ని నమ్మకుండా ఉన్నప్పుడు వారి విశ్వాసంలో సన్నగిలిపోయి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరస్తులైపోయినప్పుడు తమ దుఃఖాకాంతుడు అయిపోయాడు పిల్లరా. ఎందుకని అంటే ఈ సంఘస్థులు చూడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. తర్వాత పునరుద్ధానం నమ్మకపోయేసరికి వీరిలో విశ్వాసం సన్నగిలిపోయినది. వీరు దేవుని నమ్మని వారే నిత్య జీవానికి వారసులు కాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతారన్న బాధతోటి అతడు చెబుతున్న మాటే వ్యర్థుడైతే, ఆ వ్యర్థుడు అన్న మాట అతని నుంచి వచ్చిందంటే మనసులో అంత ఆవేదన ఉంది పిల్లలు అతనిలో. పునరుద్ధానము ఎవరైతే లేదని నమ్ముతున్నారో వారి పట్ల నమ్మించడానికి చూడు ఎంతో ప్రయాసం చేశాడు, ఎంతో తాము నిలిచాడు. తమ అందరినీ కూడా పునరుద్ధానం ఉన్నది అని నమ్మితేనే ఏ ఒక్క క్రైస్తవుడైనా ఏ ఒక్క విశ్వాసి అయినా దేవునిలో 100% నిలబడగలం పిల్లరా. మనం కానీ నమ్మకపోతే ఈ భూమి మీద ఉన్నంత కాలమే జీవితం, తర్వాత మనకు బ్రతుకు లేదు అనుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా చూడు పాపానికి పాత్రుడైపోతాడు. తమ ఆస్తిని సంపాదించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి, తన అభివృద్ధి అవ్వడానికి ఈ లోకంలోనే ఉన్నదే శాశ్వతం అనుకుంటున్నాం, తర్వాత పునరుద్ధానం లేదు కదా అని ఈ లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోవడానికి మనిషి ప్రయాసపడి దేవుని పక్కన పెడతాడు. దేవుని వాక్యానికి విరోధి అయి తన ఇష్టానుసారంగా దీవించి తమ మనసులో ఉన్న అనుసారంగా తను ప్రవర్తించి తాను ఎక్కడికి వెళ్ళిపోతాడు పిల్లరా, నరకానికి వెళ్ళిపోతాడు అన్న ఆవేదనతోటి, అన్న ఆలోచనతోటి పౌలు గారి యొక్క ఆవేదన అంతా అక్కడ ప్రయాసపెట్టాడు పిల్లరా. ఆ మాటనే చెబుతున్నాడు చూడండి, ఈ భూమి మీద ఉన్న వరకే మన జీవితం అనుకుంటే ఏమి తిందుమా ఏమి తాగుదు అని మనిషి అనుకుంటాడయ్యా. అదే పునరుద్ధానం ఉన్నది అనుకుంటే నేను వాక్యానుసారంగా జీవించాలి, నేను వాక్యానుసారంగా ప్రవర్తించాలి, అదే నిజమైనది, అదే సత్యమైనది అని తను గుర్తెరిగి జీవిస్తాడని పౌలు గారు ఆరాటం పోరాటం అంతా కూడా అదే ప్రియమైన దేవుని పిల్లరా. అయితే చూడు పునరుద్ధానం ఉన్నది, దేవుని నమ్మిన వారికి పునరుద్ధానం ఉన్నది, దేవుని నమ్మని వారికి పునరుద్ధానం ఉన్నది. దేవుని నమ్మితే ఏ పునరుద్ధానానికి వెళ్తామో, దేవుని నమ్మకపోతే ఏ పునరుద్ధానానికి వెళ్తామో మనకు తెలియాలి పిల్లలు. అందుకే చూడు యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చక్కగా భక్తుడు చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో చక్కగా చూడు భక్తుడు చెబుతూ, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేయవారు జీవ పునరుద్ధానముకును తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. పునరుద్ధానం ఉన్నది, దేవుని నమ్మినా పునరుద్ధానం ఉన్నది, దేవుని నమ్మకున్నా పునరుద్ధానం ఉన్నది. కాకపోతే భక్తుల యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే మనందరం కూడా జీవ పునరుద్ధానంలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఆశ పిల్లలు. క్రీస్తుకు ముందున్న భక్తులందరూ నమ్మారు పునరుద్ధానం ఉన్నది అని, క్రీస్తుతో ఉన్న సమకాలికులందరూ నమ్మారు పునరుద్ధానం ఉన్నది అని. తర్వాత చూడు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న భక్తులందరూ కూడా చూడు పునరుద్ధానం ఉన్నది అని నమ్మారు. మనము కూడా పునరుద్ధానాన్ని గట్టిగా నమ్ముదాం పిల్లరా. ఆ పునరుద్ధానంలో జీవ పునరుద్ధానంలో మనం ఉండాలి అంటే చక్కగా చెబుతున్నది వాక్యం. పౌలు గారు రోమీలకు పత్రికను రాస్తూ ఆ పత్రికలో 4వ అధ్యాయం చివరి వచనంలో చక్కగా చెబుతున్నాడు పిల్లరా. రోమీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము చివరి వచనములో చక్కగా చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుడు ఎందుకు లేపబడ్డాడంటే పిల్లరా, మనందరిని కూడా నీతిమంతులుగా తీర్చదిద్దడానికి, అనగా మన విశ్వాసంలో బలవంతులు చేయడానికి. యేసుక్రీస్తు ప్రభువారు చూడు, గత శుక్రవారం మనందరం కూడా గుడ్ ఫ్రైడేగా జరుపుకున్నాం. ఆయన చూడు 2024 సంవత్సరాల క్రితం, 2019 సంవత్సరాలు లేకపోతే అంతకుముందు 15 సంవత్సరాల క్రితం అవ్వచ్చు, తాను చూడు ఏమయ్యాడు అంటే గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. ఆ రోజున మనం ఏం ధ్యానించుకున్న పిల్లలు, మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపాలను బట్టి మన సహోదరి చెప్పింది. ఆ రోజు ఏమని చెప్పింది అంటే, అతడు పాపం చేయలేదు అని మొదట ఎవరు చెప్పారు? ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? తర్వాత చూడు పిలాతు చెప్పాడు. తర్వాత ఈ విధంగా భక్తులందరూ చెప్పారు, సాక్ష్యం పలికారు, ఆయనలో పాపం లేదు అని చెప్పినా పాపం చేసిన వారికి కదా దేవుడు దూరస్తుడయ్యేది. మరి ఎందుకయ్యా ఆయన దేవుడు చెయ్యి వదిలేశాడంటే, మనందరి కొరకు ఆయన ఒక పాపముగా మారిపోయి సిలువలో బలి అయ్యాడు పిల్లలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు బాధింపబడి, మనందరి నేరములు అతని మీద మోపబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన దేవుడు అతన్ని లేపాడు. అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి దేవుడు అతన్ని లేపాడు. మనం అది గట్టిగా నమ్మదాము. మన జీవితంలో మనందరం కూడా చక్కగా నేర్చుకుందాం. అయితే మనం అవిశ్వాసం కాకుండా ఉండాలి అంటే, మనం ఈ భూమి మీద జీవించిన జీవితమే మరణం అయ్యే వరకే ఇది శాశ్వతం, ఇదే తప్పితే వేరొక జీవితం లేదు అనుకుంటే మనిషి అవిశ్వాసిగా ఉండిపోతాడు, విశ్వాసిగా నిలబడాడు పిల్లరా. మనం నమ్మవలసినది ఏమిటి అంటే, చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకున్నది. చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకున్నది, అది గుర్తు చేసుకోవాలి అంటే మనకు బైబిల్లో సందర్భాలు ఎప్పటికెప్పుడు మనకు గుర్తుకు రావాలి. ఏమిటి అంటే పిల్లరా, ఒకటి చూడు ప్రియమైన దేవుని సంగతులారా, లాజరు ధనవంతుడిది మనకు తప్పనిసరిగా గుర్తుండాలి. ఈ విధంగా చూడు భక్తుల జీవితాలను ఎన్నో మన బైబిల్లో పొందుపరిచాడు. బైబిల్లో రాసినవన్నీ మనకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు దేవుడు రాయించి మన ముందుంచాడు. మనందరం కూడా దేవుడిని లేపాడు అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, మనకు ఒక ఆధారాన్ని చూపించడానికి, మనం కూడా చూడు పునరుద్ధానమందు మనం సదాకాలం దేవునితో కూడా కొనిపోబడటానికి, నిత్య జీవానికి వారసులయ్యే విధంగా సిద్ధపడదాం పిల్లరా. పునరుద్ధానాన్ని గట్టిగా నమ్మేవారిగా ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.